ధర్మపదం లెవెల్ 1 ఎపిసోడ్ 10 సింహాసనాన్ని తాకిన ఓ భిక్షాటన ఆరంభ వాక్యం గంభీరంగా ఈ ప్రపంచంలో కొందరు బంగారు సింహాసనాలపై కూర్చుంటారు కాని వారి హృదయాలు ఖాళీగా ఉంటాయి. మరికొందరు రోడ్లపై తిరుగుతారు. చేతిలో భిక్షా పాత్ర మాత్రమే ఉంటుంది. కాని వారి ఆత్మలో రాజసత్వం ఉంటుంది. ఒక రోజు ఒక భిక్షాటన రాజసింహాసనాన్ని తాకాడు. ఆ రోజు రాజ్యం మారింది. మనుషుల మనసులు మారాయి. సీన్ 1 రాజ్యం పరిచయం. ఒక గొప్ప రాజ్యం, ఎత్తైన కోటలు, బంగారు గోడలు. రాజు పేరు వీరసింహుడు. అతను ధైర్యవంతుడు, కానీ గర్వం ఎక్కువ. రాజసభ, మంత్రి, మహారాజా, ప్రజలు మిమ్మల్ని దేవుడిలా చూస్తున్నారు. వీరసింహుడు గర్వంగా, అది నిజమే మంత్రి, ఈ రాజ్యంలో నా అనుమతి లేకుండా గాలి కూడా కదలదు. రాజగురు శాంతంగా, మహారాజా, గర్వం పెరిగితే ధర్మం తగ్గుతుంది. వీరసింహుడు, ధర్మం అంటే నేనే గురువుగారు. సీన్ 2 భిక్షాటన ప్రవేశం. రాజ్యం గుమ్మం వద్దకు ఒక వృద్ధ భిక్షాటన వస్తాడు. చెదిరిన బట్టలు, చేతిలో ఒక చిన్న పాత్ర, కాని కళ్లలో విచిత్రమైన ప్రశాంతత. గుమ్మం వద్ద సైనికుడు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? భిక్షాటన, రాజును కలవాలి. సైనికులు నవ్వుతారు. సైనికుడు, నువ్వా? రాజును? భిక్షాటన చిరునవ్వుతో, ఆయన రాజు కావచ్చు, కాని నేను కూడా ఈ భూమి మనిషినే. సీన్ 3 రాజసభలో అవమానం. భిక్షాటనను రాజసభలోకి తీసుకువస్తారు. వీరసింహుడు, నువ్వెవరు? భిక్షాటన, ఒక యాచకుడు. వీరసింహుడు ఎగతాళిగా, యాచకుడికి రాజసభలో పని ఏమిటి? భిక్షాటన, రాజులు ప్రజల కోసం కూర్చుంటారు కదా, అందుకే వచ్చాను. సీన్ 4 ఆశ్చర్యకరమైన కోరిక. వీరసింహుడు, సరే, ఏమి కావాలి? భిక్షాటన, మీ సింహాసనాన్ని ఒక్కసారి తాకాలి. సభ మొత్తం నిశ్శబ్దం. మంత్రి, మహారాజా, ఇది అవమానం. సైనికుడు, ఈ పిచ్చోడిని బయటకు పంపండి. రాజు కోపం. వీరసింహుడు, ఒక భిక్షగాడి ధైర్యం ఎంత? భిక్షాటన శాంతంగా, సింహాసనం బంగారంతో తయారవుతుంది మహారాజా, కాని దాన్ని పవిత్రం చేసేది ధర్మం. సీన్ 5 రాజగురు జోక్యం. రాజగురు, మహారాజా, కొన్నిసార్లు దేవుడు పరీక్ష రూపంలో వస్తాడు. వీరసింహుడు, సరే, తాకనివ్వండి, తర్వాత ఈయనని బయటకు పంపండి. సీన్ 6 సింహాసనం స్పర్శ. భిక్షాటన నెమ్మదిగా సింహాసనం దగ్గరకు వెళ్తాడు. చేతిని సింహాసనంపై ఉంచుతాడు. ఒక్కసారిగా సభలో గాలి మారుతుంది. దీపాలు కంపిస్తాయి. అందరూ భయపడతారు. భిక్షాటన మాటలు. భిక్షాటన, ఈ సింహాసనం ఎన్నో కన్నీళ్లు చూసింది. ఎన్నో అన్యాయాలు విన్నది. కాని ఒక నిజమైన రాజు కోసం ఇంకా ఎదురు చూస్తోంది. సీన్ 7 రాజు షాక్. వీరసింహుడు, నువ్వెవరు అసలు? భిక్షాటన, నేను ఎవరో కాదు మహారాజా, మీరు ఎవరో గుర్తు చేయడానికి వచ్చినవాడిని. సీన్ 8 ప్రజల బాధ. భిక్షాటన రాజును బయటకు తీసుకెళ్తాడు. పేదవాళ్లు, ఆకలితో పిల్లలు, రోగాలతో బాధపడుతున్న ప్రజలు. భిక్షాటన, ఈ సింహాసనం మీద కూర్చోవడం సులువు, ఈ ప్రజల బాధ మోయడం కష్టం. రాజు మనసు మార్పు. వీరసింహుడు కన్నీళ్లతో, నేను రాజ్యాన్ని పాలించాను, కాని ప్రజల హృదయాలను చూడలేదు. భిక్షాటన, రాజు అంటే అధికారం కాదు, బాధ్యత. సీన్ 9 అసలు నిజం. రాత్రి, రాజు మళ్లీ భిక్షాటనను వెతుకుతాడు. అతను ఆలయం ముందు ధ్యానం చేస్తూ కనిపిస్తాడు. వీరసింహుడు, నువ్వెవరు? భిక్షాటన చిరునవ్వుతో, ప్రజల ఆకలి వినిపించే చోట దేవుడు ఉంటాడు మహారాజా. క్లైమాక్స్. ఉదయం, భిక్షాటన కనిపించడు. అక్కడ ఒక చిన్న రుద్రాక్ష మాల మాత్రమే ఉంటుంది. రాజగురు ఆశ్చర్యపోతాడు. రాజగురు, మహారాజా, అతను సాధారణ మనిషి కాదు. సీన్ 10 రాజ్యం మార్పు. రాజు రాజసభలో ప్రకటిస్తాడు. వీరసింహుడు, ఇక నుంచి రాజభవనం తలుపులు ప్రజలకు తెరిచి ఉంటాయి. ఆకలితో ఎవరూ ఉండకూడదు. ప్రజల స్పందన. ప్రజలు, మహారాజాకి జై. తాత్పర్యం, భిక్షాటన చేతిలో పాత్ర ఉండొచ్చు, కాని అతని ఆత్మలో జ్ఞానం ఉండొచ్చు. సింహాసనం మీద కూర్చోవడం వల్ల రాజు కాలేరు. ప్రజల హృదయాలను తాకినవారే నిజమైన రాజులు. ముగింపు దృశ్యం. రాజు పేదవాళ్లతో కలిసి అన్నం తింటాడు. చివరి వాక్యం, ఒక భిక్షాటన సింహాసనాన్ని తాకాడు, కాని నిజానికి అతను తాకింది ఒక రాజు హృదయం. అదే ధర్మపథం.